గత 22 రోజుల పాటు కురిసిన వర్షం ఓ ఎత్తు, 6 గంటల పాటు కురిసిన వాన మరో ఎత్తు. కోల్కతా మునిగిపోవటానికి ఈ కుంభవృష్టే కారణమైంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. తెల్లారేసరికి కోల్కతా నగరం ముంపునకు గురైంది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన నగర వాసులు షాక్ అయ్యారు. కాలు తీసి బయట పెట్టేందుకు వీలు లేకుండా ఎటు చూసినా నీరే కనిపించింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఫస్ట్ స్క్రీన్లో అబ్బాయి థర్మాకోల్ షీట్ వేసుకొని వాన నీటిలో ఈదుతూ వెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే సెకండ్ స్క్రీన్లో ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడ చూసినా నీట మునిగే ఉన్నాయి. అన్ని స్థలాలు, అన్ని చోట్ల కూడా ఆఫీసులతో సహా అన్ని చోట్ల నీట మునిగి నీరుతోనే నిండిపోయి ఉంది. అపార్ట్మెంట్స్లోకి వాటర్ కూడా లోపలికి వెళ్ళిపోయి బైక్స్ అవన్నీ కూడా పూర్తిగా నిండినట్లు మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పైన సైకిల్తో ఒక అతను వెళ్తూ ఉన్న దృశ్యాలు, అలాగే అక్కడి వాళ్ళందరూ ఎక్కడ చూసినా జలమయంతో నిండిపోయి ఉంది. కోల్కతాలో క్లౌడ్ బస్ట్ అల్లకల్లోలం సృష్టించింది. నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. వరదల కారణంగా 5గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వర్షాల కారణంగా సెబ్రన్ రైలు, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వర్షాల కారణంగా దసరా ఉత్సవాలకు అంతరాయం ఏర్పడింది. కోల్కతాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. 24 గంటల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.